పాండవులని చంపడానికి వారిని ఏ ఊరికి పంపిస్తారు? వారణావతం. అక్కడ పాండవుల్ని లక్క ఇంటిలో వధించేందుకు ఎవరిని పంపిస్తారు? పురోచనుడు అనే మంత్రిని. లక్క ఇంటికి పంపటానికి గల కుట్రని విదురుడు ధర్మరాజుకి చెప్తాడు. లక్క ఇంటి నుండి సొరంగాన్ని త్రవ్వటానికి ఎవరిని పిలుస్తారు? కానకుడు. ఆ సొరంగం ద్వారా పాండవులు అడవిలోకి చేరుతారు. ఈలోగా కణికుడు లక్క ఇంటిని నిప్పంటించి కాల్చేస్తాడు. అందరూ ఆ నిప్పుల్లో పాండవులు, కుంతి మరణించారనే భావిస్తారు. అడవిలో గడిపిన సమయంలో భీముడికి హిడింబి అనే రాక్షసికి జన్మించింది ఘటోత్కచుడు. ఏకచక్రాపురంలో భీముడు ఏ రాక్షసుడిని సంహరిస్తాడు? బకాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. సమానమైన బలం ఉన్న 5 మంది ఎవరు? భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు. వీళ్ళ 5గురిలో ముందుగా ఎవరైతే వేరే వాళ్ళని చంపుతారో వారే మిగిలిన వారి చావుకి కూడా కారకులు అవుతారు.